ఈయన మీరు మసూర్ రెడ్డి గారు మీకు తెలిసి మాట్లాడతారా తెలియకుండా మాట్లాడతారా నాకు తెలియదు, కానీ హారిజాంటల్ రిక్రూట్మెంట్ అన్నది మీ జీవో నెంబర్ 77 ఏది డేటెడ్ 2 ఆగస్ట్ 2023 మీ గవర్నమెంట్. అవును, దాని పరిపాలన దాన్ని ఫుల్ఫిల్ చేయలేదు కదా ఈ గవర్నమెంట్. అదే మాట చెప్తున్నారు, హారిజాంటల్ రిక్రూట్మెంట్ ఈసారి చేశారని వాళ్ళు చెప్తున్నారు. అదే చేయలేదు. హారిజాంటల్ రిక్రూట్మెంట్ కి జీవో ఉన్నప్పుడు దాని కంటిన్యూషన్ జరుగుతున్నప్పుడు కాదని మీరు ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు చెప్పండి నాకు ఫస్ట్. రెండోది, ఇప్పుడు మీకు ఏదైతే ఈ ప్రకారం జరుగుతున్న రిక్రూట్మెంట్ లో నేను కొన్ని సోషల్ మీడియాలో చూసిన, ఇప్పుడు ఒక పోస్టులు ఉంటాయి, నాకే ఉదాహరణకి నేను ఒక మ్యాథ్స్ టీచర్ని అనుకుందాం, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో 6 మాత్రమే వెసులుబాటు ఉంటుంది. నాకు ర్యాంక్ 7 వచ్చింది. ఫస్ట్ నుంచి 6 ర్యాంక్ వచ్చిన వాళ్ళు మెడికల్ మ్యాథ్స్ టీచర్ కింద రిక్రూట్ అయితే 7వ వాడిని అలాగే ఏ ప్రాతిపదిక లోపలికి వెళ్తాను, నాకు జాబ్ రానట్టే కదా. కానీ నా మెరిట్ లిస్ట్ లో మాత్రం నాది 7వ ర్యాంక్ ఉంటుంది. నాకు 7వ ర్యాంక్ వచ్చిన నాకు జాబ్ రాలేదంటే నేను ఏం చేయగలుగుతాను? సో అట్లాగా ఇప్పుడు మనకి రాసిన ఎగ్జామినేషన్స్ లో ఒక పారదర్శకత, నేను 1,34,000 ఉద్యోగాలు ఇచ్చిన మీ గవర్నమెంట్ చూశాను, ఈ గవర్నమెంట్ ఇప్పుడు చూశాను. కలెక్టర్ ఆఫీస్ లో లిస్టులు డిస్ప్లే కాలేదు. ఈ ముష్టి వాట్సాప్ SMS లో వచ్చే ఇన్ఫర్మేషన్ తో డిఎస్సి రిక్రూట్మెంట్లు అంటే మాత్రం నేను ఖచ్చితంగా నాట్ యాక్సెప్టబుల్ అని చెప్తాను. ఎందుకు యాక్సెప్టబుల్ కాదంటే మెరిట్ అన్న దానికి ఇవాళ ఒక కొలమానం లేకుండా పోయింది. నేను ఈ మ్యాథ్స్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, వంశీ కూడా చెప్తారు కావాలంటే, లేకపోతే సురేష్ గారిని కాంటాక్ట్ చేయమనండి. 7వ ర్యాంక్ నాకు 6 పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ 6కి రిక్రూట్ చేశారు, 7వ వాడికి ఎలా అకామిడేట్ చేస్తారు? అది ప్రాక్టికల్ గా పాసిబుల్ అవుతుందా? రెండోది, స్పోర్ట్స్ కోటా అన్నారు, బ్రిడ్జ్ ల్యాడర్ ఉంది. అది నేషనల్ గేమా ఇంటర్నేషనల్ గేమ్ అంటే తీసిమార్కాలంలో ఉన్నారు బ్రిడ్జ్ గేమ్లు, కానీ అది మీరు అఫీషియల్ గా పత్తాలు అన్న దాంట్లో పేక మొక్కలతోనే ఆడతారు, కానీ దానికి ఒక శాంచుటీ క్రెడిబిలిటీ ఉంది. ఎస్, జనాల్లోకి పెనట్రేట్ చేయడానికి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాగా మీరు కూడా పాకెట్ అంటే నేనేం కాంట్రాడిక్ట్ చేయలేను. లేకపోతే రేపు పొద్దున గుండాటం కూడా మీరు ప్రవేశపెడితే నేనేం చేయలేను, వీళ్ళు ప్రవేశపెట్టినాను. అది కాదు కదా ఒక కొలమానం. నేషనల్ అసోసియేషన్స్, లేకపోతే ఇక్కడ ఒలింపిక్ అసోసియేషన్, లేకపోతే నాకు తెలిసి బ్యాడ్మింటన్ అసోసియేషన్, అలాగే కబడ్డీ అసోసియేషన్స్, వీటిలోంచి వచ్చిన మెరిటోరియస్ సర్టిఫికెట్స్ ని ప్రామాణికంగా తీసుకోకుండా ఈ బీచ్ ఉన్న సుమన్ గారు కరాటే క్లాసులు చెప్పి ఆయనకి బ్లాక్ బెల్ట్ ఇచ్చాడు, అలాంటి అసోసియేషన్స్ నుంచి అవడం సర్టిఫికేట్లు తీసుకొస్తే మాత్రం అది మళ్ళీ కాంట్రడిక్షన్. నేను చెప్తున్నది అదే, ఫెడరేషన్, ఫుట్బాల్ ఫెడరేషన్ కానీ, హాకీ ఫెడరేషన్ కానీ, లేదా బాక్సింగ్ ఫెడరేషన్ కానీ, వీటిలన్నిటికీ నాకు తెలిసి సంబంధిత పార్టీ ప్రతినిధులే అందులో అది దాని ఏమంటారండి ఒలింపిక్ అసోసియేషన్ కి, నెక్స్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కి, వీటిలన్నిటికీ ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ నుంచి ప్రాబిలిటీస్ ఎక్కువ ఉంటాయి.